హాయ్ అండి. నేను మీ దేవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు నైట్ పూట టిఫిన్స్ ఏటేటి చేస్తే నాకైతే కామెంట్లో పెట్టండి. మా ఇంట్లో మొత్తం డైలీ చపాతీలే చేస్తా. మ్యాక్సిమం చపాతీలకే రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇంక ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ నార్మల్ వీక్లీ వన్స్ ఇలా చేస్తాము. కానీ ఎక్కువగా చపాతీలే చేస్తాము. ఈసారి కాంబినేషన్ ఏంటంటే చపాతీలకి ఎగ్ బుజ్జా చేయమని చెప్పారు. ఎక్కువగా పాల్లో నానబెట్టుకుని తినడం, లేదంటే బయట నుంచి కర్రీస్ ఏమైనా తెచ్చుకొని లేదంటే టీతో తినడం చేసేవారు. ఈసారి ఎందుకో ఎగ్ బుజ్జి చేయమని చెప్పారనమాట. సో ఒక పక్క నుంచి చపాతీలు కాలుస్తూ ఇంకో పక్క నుంచి ఎగ్ బుజ్జి అయితే చేశాను. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. అందులో కొంచెం ఒక 6 గుడ్లు కొట్టేసి ఇంకా ఎగ్ బుజ్జి చేసేసానండి. చూడండి, ఇలాగైతే ఫైనల్లీ ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. మేమైతే చపాతీలు తినేసి అయితే ఉండలేము. సో మా కోసం అన్నం వండుకున్నాం అనమాట. నేను మా అక్క అన్నం తిన్నాము. పిల్లల కోసమేమో పూరీలు చేసాము. మిగిలిన వాళ్ళ కోసమేమో చపాతీలు అయితే చేసామన్నమాట. చూడండి, పిల్లలకి పూరీ తింటానని చెప్పారు. సో వాళ్ళ కోసం పూరీలు చేసాము. మా ఇంట్లో అయితే మనం డైలీ నైట్ పూట టిఫిన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మీ ఇంట్లో ఏం చేసుకుంటారు అనేది కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎనీవేస్, బాయ్ బాయ్.